హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాద్నార్ ప్రాపర్టీస్ 2T. మీరు వచ్చేసి మీకోసం ఒకటి మన రియల్ ఎస్టేట్ ఛానల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నేషనల్ హైవే 44 ఉంది కదా, 44కి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. ఇది ఎక్కువ దూరం ఏం లేదు. రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 5 కిలోమీటర్ మాత్రమే లోపల భాగంలో ఉంటాము. ఇది వచ్చేసి ఒక 10 years బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్ అనమాట. 10 years బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్ వచ్చేసి దాదాపు ఒక 70 నుంచి 80 ఎకరాలు ఉంటుందండి. కనిపించే దరిదాపులో చుట్టూ చూసుకున్నట్టయితే మొత్తం లేఅవుటే అంటారు. ఇది వచ్చేసి మనం మంచి హైట్లో ఉన్నాం అనమాట. ఈ ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 33 feet రోడ్ ఉంటుంది ఈ వెంచర్లో. ఇది 33 feet రోడ్, ముందల 40 feet రోడ్స్ ఉన్నాయి. ఇది చాలా నియర్ బై హైవేకి జస్ట్ 2.5 కిలోమీటర్లు మాత్రమే నియర్ బై వస్తుంది. మనకు ఏ నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవన్నమాట. దీంట్లో సరౌండింగ్లో గ్రేవ్ యార్డ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. లోతట్టు ప్రాంతం ఏం కాదు, ప్లస్ ఇంకోటి సౌత్ ఫేసింగ్ ఏం కాదు, ప్లాట్ ముందల వీధి పోటు అట్లాంటిది ఏమీ లేదనమాట. రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఒక 5 కిలోమీటర్ లోపల ఉంటాము. ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ వస్తుంది కదా, పోలేపల్లి సెజ్, మనకు బాలానగర్ సెజ్, దానికి చాలా లోపల భాగంలోనే ఉంటాము. ఫ్యూచర్లో చాలా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ స్కోప్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అప్పటికి మనకు ఇక్కడ 5 to 10 times కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రాపర్టీ తీసుకున్నట్టయితే చాలా తక్కువ రేంజ్లో తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం అనమాట. సరౌండింగ్లో రోడ్డు పైన ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో 16,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. అక్కడ నుంచి మనం వాకబుల్ డిస్టెన్స్లో నియర్ బై వస్తే ఈ వెంచర్లో కూడా మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ప్రైజే ఉంది. ఈ ప్లాట్ మీకోసం నేను చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాను అనమాట. ప్లాట్ సైజెస్ వచ్చేసి 30/40 వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడికి 30 feet వస్తుంది, డెప్త్ వచ్చేసి 40 feet వస్తుంది. 30/40 డైమెన్షన్ సైజ్ వచ్చేసి మనకు ప్లాట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 133.33 గజాలు, అంటే 133.33 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ప్లాట్ సైజు, ప్లాట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి ప్లాట్ ముందర 33 feet రోడ్ ఉంటుంది. చిన్న రోడ్ ఏం లేదు, 33 feet రోడ్. ఫ్యూచర్ ఒక మంచి రెసిడెన్షియల్ జోన్. ఫ్యూచర్లో మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 5 to 10 years తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే, తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్టయితే, మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే చూస్తున్నట్టయితే ఇది మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. పర్ స్క్వేర్ యార్డ్ జస్ట్ 4,000 రూపాయలు మాత్రమే అనమాట. 4,000 రూపాయలు మాత్రమే గజం. ఒక గజానికి 4,000 రూపాయలు మాత్రమే, అంటే 13 into 4 దాదాపు 5,20,000 సంథింగ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపించిన నెంబర్కి, టెలికాస్ట్ అయిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసి 8919067120. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు షాద్నగర్ ఏరియా ఉంది కదా, నేషనల్ హైవే 44 షాద్నగర్ దాటగానే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటే మనకు బూరుగుల విలేజ్ వస్తుంది. బూరుగుల విలేజ్కి ఆనుకునే ఉంటుందన్నమాట ఈ వెంచర్. మనకు ఈ వెంచర్ 133 గజాలండి. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టయితే, తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో ఒక ప్రాపర్టీ చూస్తున్నట్టయితే, మీకు ఫ్యూచర్లో నేషనల్ హైవేకి దగ్గరలో, రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఒక ప్రాపర్టీ చూస్తున్నానండి తీసుకోవడానికి అని అనుకున్నట్టయితే, ఒక మంచి సూటబుల్ ప్రాపర్టీ ఇదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్కి జస్ట్ ఒక 50 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ ఏరియా. ఎయిర్పోర్ట్కి 30 kilometers మాత్రమే ఉంటుంది. నేషనల్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ కిందికి వస్తుంది. ఇది ఫ్యూచర్లో RRR వచ్చిన తర్వాత GHMC పరిధిలో కలిపే ఛాన్స్ ఉందన్నమాట ఇది మొత్తము. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకున్నట్టయితే ఈ వెంచర్, ఈ ప్రాపర్టీ మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, మీ పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం కావచ్చు, మీరు ఒకవేళ ఆ డెవలప్మెంట్స్ ఏదైతే నేను RRR హైవేకి దగ్గర, ఇప్పుడు మన పోలేపల్లి సెజ్, బాలనగర్ సెజ్ అని ఇవన్నీ చెప్పాను, ఇవి రావడానికి లేట్ అయినా సరే ఈ ప్రాపర్టీ కాస్ట్ అనేది ఒక 3 to 5 years లోపల డబల్ అవుతుంది, నేను గ్యారంటీ రాసిస్తాను. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ భూమి రేట్ అనేది పెరుగుతుంది కానీ ఎప్పుడూ తగ్గదు. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో నాకు 15 లక్షల్లో కావాలి, 20 లక్షల్లో కావాలి, 50 లక్షల్లో కావాలి, నేను డబ్బులు రెడీ అయినాక తీసుకుంటాను అని అనుకొని వెయిట్ చేసినట్టయితే, ఇప్పుడు ఏదైతే 15-20 లక్షలు ఉందో అది 40-50 లక్షలు అయి కూర్చుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో, మీ దగ్గర ఒక 5 లక్షలు 6 లక్షలే ఉన్నాయనుకోండి, ఈ ప్రాపర్టీని తీసి పెట్టుకోండి. మీ దగ్గర అమౌంట్ రెడీ అయ్యే లోపు ఈ ప్రాపర్టీ కాస్ట్ పెరుగుతుంది. ఆ టైంలో ఇది అమ్ముకొని ఈ డబ్బులు ఆ డబ్బులు కలిసి ఇంకా వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మంచి రిటర్న్స్ వస్తాయి, ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్, మీరు పెట్టేది తక్కువ బడ్జెట్. ఈ బడ్జెట్కి ఒక 1/2 kilometer డిస్టెన్స్లోనే మనకు 16,000 అమ్ముతున్నారు. ఈడ మీకు 4,000కి ఇస్తున్నారు, అంటే 4 times తక్కువ. అర్థం చేసుకోండి.
ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపించి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నా పేరు వచ్చేసి హరీష్ అండి. మీరు చూస్తున్న షాద్నగర్ ప్రాపర్టీస్ P2T ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.